హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా చూసారు కదా! ఇది పుదీనా, కొత్తిమీర కలిపిన పచ్చడండి. నిల్వ పచ్చడి. పుదీనాను శుభ్రంగా కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట శుభ్రంగా క్లీన్ చేసుకుని నైటే పడుకునేటప్పుడు శుభ్రంగా కడిగేసుకుని ఇలా చిల్లులు బుట్టలో వాడేసుకోవాలి. తెల్లారేసరికి నీరంతా వడిసి ఫ్రెష్‌గా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో మగవాళ్ళు ఎక్కువగా తీసుకొచ్చేస్తారు కదండీ! అలాంటప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి పెట్టుకోండి. దీనికోసం అయితే గనక ఒక పెద్ద చెంచా మెంతులు, ఒక చెంచా జీలకర్ర ముందుగా వేపాలి. అన్ని పచ్చళ్ళకి మళ్ళీని ఈ 2 కూడా ఇలా ఆవకాయకి వేపుకున్నట్టు వేపుకోవాలి. వేపిన తర్వాత కట్టేసి దాంట్లో 3 చెంచాలు ఆవాలు వేసాను. మెంతులు వేగిన తర్వాత కట్టేసిన తర్వాత ఆవాలు వేయాలి. అన్ని పచ్చళ్ళకి అదేనండి. ఇంకా దాన్ని ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకుని ఒక బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్కి ఎక్కువగానే పడుతుందండి. ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఉంది కదా, దాన్ని సన్నగా తరుక్కుని ఇలా ఆయిల్లో వేపాలి. వేపి ఆ తడంతా పోయి ఆయిల్ స్ప్రెడ్ అయ్యి బయటకు వస్తున్నప్పుడు ఇంకా కట్టేయాలి. కట్టేసిన తరువాత తగినంత కారం వేయాలి. నేను ఈ చిన్న కట్టలు 2 కట్టలకి 2 చెంచాలు ఉప్పు, 3-4 చెంచాలుగా కొంచెం అంజాగా కారం వేసాను. దీనికి కారం ఇంక ఇదే కదండి, ఏ విధమైన పచ్చిమిరకాయలు వాడలేదు కదా. ఇందాక చూపించిన 1 చెంచా మెంతులు, 1 చెంచా జీలకర్ర, 3 చెంచాల ఆవాలు వేపుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే ఇప్పుడు వేసేసాము. ఇప్పుడైతే 2 పెద్ద వెల్లుల్లిపాయలని శుభ్రంగా ఇలా క్రష్గా పెట్టుకోవాలి. ఆ పచ్చడి అది కూడా వేయాలి ఇందులో దంచుకుని. ఇది కొత్తిమీర ఆవకాయ అండి, ఆవకాయ అనొచ్చు, కానీ నిల్వ పచ్చడి స్టైల్ కదా ఇది. ఇలా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. దీంట్లో కొంత ఇష్టమైనప్పుడు బెల్లం కూడా కొంచెం పాకం పట్టి వేసుకోవచ్చు, తీపిగా కూడా కావాలనుకున్నప్పుడు. నేనైతే వేయలేదు, ఆవకాయ స్టైల్లోనే ఉంచేసాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చేసరికి శుభ్రంగా కలుపుకుని అలా ఉంచుకోవాలి. నేనైతే దీనికి పులుపు కోసం నిమ్మరసం వేసుకుంటున్నాను. కానీ దీనికి నిమ్మరసం అంటే మన నిల్వ చేసిన చింతపండు గొజ్జు అయితే 2 స్పూన్లు పడుతుంది. ఆ చింతపండు గొజ్జు వేస్తేనే ఈ పచ్చడికి మంచి టేస్ట్. నా దగ్గర చింతపండు గొజ్జు లేదు, అందు గురించి నిమ్మరసం వేస్తున్నాను. నిమ్మరసం అయితే ఒక 4-5 కాయలు పడుతుందండి. నిమ్మరసం నేను స్టోర్ చేసుకున్న నిమ్మరసం ఉంటే అది పోసుకున్నాను కాస్త అంజాగాను. దీనికి చింతపండు గొజ్జు అయితే పెద్ద చెంచా అయితే 2 స్పూన్లు, చిన్న చెంచా అయితే 3 స్పూన్లు, కాస్త నిమ్మకాయ సైజ్ అంత ముద్ద గొజ్జు పడుతుందండి. ఈ పచ్చడి నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే అదుర్సండి, చెప్పనవసరం లేదు. ఇంకా బాటిల్లో పెట్టేసాను. ఎప్పుడు పచ్చడి పెట్టినా 2 ముద్దలు తినేయడం అలవాటు కదండి. ఇందులో అయితే కనుక గిన్నెలో ఊడ్చేసి 2 ముద్దలు పెట్టేసుకున్నాము. చాలా బాగుందండి టేస్ట్. ఈ వింటర్లో, చలికాలంలో పుదీనా తినాలి, చాలా మంచిది. నుసుపురుగు ఉన్న హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి నుసుపురుగు కూడా పట్టదు, బాగుంటుంది. మీకు కూడా ఒక ముద్ద పెడతాను, తినండి, బాగుంది. ఇంక ఇదేనండి ఈ పుదీనా రోటి పచ్చడి అయితే కొత్తిమీరతో కలిపి ఆవకాయ. ఇంకా డబ్బాలో అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.